ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. నక్సల్ సానుభూతి పరుడుగా సుదర్శన్ రెడ్డిపై బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సుదర్శన్ రెడ్డి సోషలిస్టు భావాలు గల వ్యక్తి అన్నారు. సుదర్శన్ రెడ్డికి ఇండియా కూటమి నేతలతో పాటు ఇతర పార్టీల మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్రవాదాన్ని వ్యతిరేకించే పార్టీలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు స్పీకర్ పరిధిలో ఉంటుందన్నారు జీవన్ రెడ్డి. రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు మరి వాస్తవంగా వారు ముందుకు రావటం ఆయన సేవలు ఏదైతుందో ఇలా భారత రాజ్యాంగ నిబంధనలు విలువలు కాపాడబడే విధంగా నిర్వర్తించడానికి ఆయన ముందుకు రావటము హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాను. ఇది ఒక ప్రాంతం ఒక భాష అనే కాకుండా యావత్ భారతదేశ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అని భావించకుండా వీళ్ళ సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా వీళ్ళ సుదర్శన్ రెడ్డి గారి పట్ల ఏదైతే నక్సల్ మద్దతుదారు అనేటువంటి ఒక ఆరోపణ చేసే ఒక ప్రయత్నం చేయటం నేను దురదృష్టకర పరిణామంగా భావిస్తున్నాను అని ఖండిస్తున్నాను. డెఫినెట్లీ ఆయన ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది. ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నంత మాత్రాన్ని ఏదైతుందో అది నక్సల్ సానుభూతి పరుడుగా భావించడం సరైనది కాదు. వాస్తవంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల్లో ఉంటుంది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. రాజీవ్ గాంధీ గారు వీళ్ళ ఒక శాంతి కాముకునిగా ప్రపంచ శాంతి కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో బలి కావడం జరిగింది. మనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు. కాబట్టి దీనికి అందరూ కూడా ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా మద్దతు తెలిపి వారి గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి